ఒకరికి క్షేమం కోసం, మంచి కోసం మరొకరిని బలివ్వాలా? అవును అంటున్నాడు హత్రాస్. యూపీలోని ఓ స్కూలు యజమాని. డిఎల్ పబ్లిక్ స్కూల్ యజమాని జశోధన్ సింగ్ మరియు డైరెక్టర్ దినేష్ బఘేల్, ప్రిన్సిపాల్ లక్ష్మణ్ సింగ్, ఉపాధ్యాయులు రామ్ ప్రకాష్ సోలంకి, వీర్పాల్ సింగ్లు వీరంతా కలిసి తమకు మంచి జరగడానికి, తమ స్కూలుకి మంచి జరగడానికి వారి స్కూలు విద్యార్థి కృతార్థును, 2వ తరగతి విద్యార్థి కృతార్థును బలిచ్చారు. అంటే చంపేశారండి బాబు. వీరికి మంచి జరగడానికి, వీరి స్కూలుకి మంచి జరగడానికి చంపేశారు. భలే ఉందిగా. విద్యాబుద్ధులు నేర్పేవారే ఎలాంటి వారో ఆలోచించండి. ఇప్పుడు వీరికి జరిగే మంచి ఏమిటంటే, ఏ పని చేయనవసరం లేకుండా జైల్లో తిండి దొరుకుతుంది. వీరి స్కూల్కి జరిగే మంచి ఏమిటంటే, ఇక ఈ రోజున కృతార్థు, రేపొద్దున ఎవరు అంటూ వామ్మో మా పిల్లలు ఇక్కడ వద్దే వద్దు అని అందరూ తీసుకెళ్ళిపోతారు. వెరసి స్కూలు మూత. ఈ కేసు దరిమిలా కూడా స్కూలు మూతబడుతుంది. అది ఈ స్కూలుకు జరిగే మంచి అన్నమాట. ఇక ఆ స్కూలుకి అన్ని సెలవులే, హాలిడేసే అన్నమాట. ఇక్కడ వీరి మంచి కోసం ఇతరులను బలిచ్చారు కదా, అలాగే మరొకరు వారి మంచి కోసం వీరినే బలిస్తే, అలా అందరూ వారి మంచి కోసం ఇతరులను బలిస్తూ పోతే ఇది మన అనాగరిక సమాజం. ఇలాంటి అనాగరిక సమాజంలో ఉన్నందుకు నవ్వాలా, ఎడవాలా?